ఎపిసోడ్ 4 చురకత్తి. మహదేవ్ ఆనందంలో పాలు పంచుకొని హరహర మహాదేవా అని ఇంకా గట్టిగా అరిచాడు సేనాని. వాళ్ల అరుపులకు తేరుకున్న రాజశేఖర్ వాళ్ళు తాము చూస్తుంది నిజమేనా అని కళ్ళు గట్టిగా నులుముకొని మరీ చూశారు. వీరాలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అతను బతికి వచ్చాడని నమ్మలేని వాళ్ల అనుచరులు మాత్రం అమ్మో దెయ్యం, వీరా దెయ్యమై వచ్చాడు, మనల్ని పీకు తింటాడు అని అరుస్తూ విరుచుకుపడిపోయారు. రాజశేఖర్ సారంగపాణిలు భూమికి కాళ్ళు అతుక్కుపోయినట్టు భయంతో చూస్తూ నిలబడిపోయారు. వీరా వారి వైపు చిరునవ్వుతో చూసి, ఏంటి చిన్నానలు, నేను బతికి వచ్చానన్న విషయం నమ్మశక్యంగా లేదా అంటూ వాళ్ల దగ్గరకు నడిచాడు వీరా. వీరా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వెనక్కి అడుగులు వేస్తున్నారు. ఆగండి, అలా ఎంత దూరమని పారిపోతారు? అయినా దెయ్యాలు కదా, వెనక్కి నడవాల్సిందే. మరి మీరు నడుస్తున్నారేంటి అని వెటకారంగా అడిగాడు వీరా. వెనక ఉన్న గోడ వీపుకు తగలడం వలన వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఒళ్లంతా చెమటలతో స్నానం చేసినట్లు తడిసి వణికిపోసాగారు ఇద్దరు. వద్దు వీరా, మమ్మల్ని ఏం చేయకు అని వణుకుతూ వేడుకున్నారు. అచ్చచ్చో, అరివీర భయంకరులు అని గొప్ప పేరున్న చంద్రవంశ వీరులు శూరులు పంచలు తడిపేశారా? చచ్చా, మన వంశ పరువు తీసేశారు చిన్నానలు అని వెక్కిరించాడు వీర. ఆ మాటకు సేనాని పగలబడి నవ్వాడు. మహదేవ్ మాత్రం కొడుకును ఆనందంగా చూస్తున్నాడు. వీరా మాటలకు రోషం తన్నుకొచ్చింది అన్నదమ్ములకు. కాని అతను నిజంగా దెయ్యమై ఉంటే అనే భయం వాళ్ల ఆలోచనను చంపేసింది. గుండెలో పిడికెడు ధైర్యం లేదు కాని మా నాన్నగారిని ఎదిరించటానికి వచ్చేశారా? మీకెందుకు పదవులు, ఏం చేసుకుందామని అని అడుగుతూ రాజశేఖర్ భుజంపై బలంగా చరిచాడు వీర. ఆ మాత్రం దెబ్బకే ప్రాణం పోయినట్టు గావుకేక పెట్టాడు రాజశేఖర్. అన్న ఎందుకు అరిచాడో తెలియకపోయినా ఏదో అయిపోయింది అనుకుని తాను గట్టిగా అరిచాడు సారంగపాణి. మీ దెబ్బకి చెవులోని మంచు కరిగిపోయింది, మీ అరుపులకు దెయ్యాలు కూడా జడుచుకుంటాయి, ఆపండి అంటూ వేళ్లతో చెవులు రుద్దుతున్నాడు వీర. వీర తమ మీద పడి పీకు తినకుండా మామూలుగా ఉండటం, మాటలు చేతలు మనుషుల్లాగా ఉండటంతో నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చినా అప్పటి వరకు పడిన ఆందోళన వలన వారిద్దరి గుండె వేగం మాత్రం తగ్గలేదు. రాజశేఖర్ నుదుటి మీద పట్టిన చెమటను వేలితో తుడిచాడు వీర. అతని చూపు రాజశేఖర్ నడుముకు వేలాడుతున్న కత్తిమీద పడింది. ఏంటి చిన్నాన్నా, కొత్త కత్తిలా ఉంది, ఎది చూడనివ్వు అంటూ ఒడుపుగా రాజశేఖర్ ఒరలో నుంచి కత్తిని లాగాడు వీర. తళతళా మెరుస్తున్న కత్తిని పరీక్షగా చూస్తూ, అబ్బో, జాతిరత్నాలు పొదిగిన కత్తిని చేయించుకున్నావు, నిన్ను చూస్తేనే పంచ తడిపిన వాడివి. ఈ కత్తితో మా నాన్నగారి మీద యుద్ధం చేద్దామనేనా అని హేళనగా అన్నాడు వీర. వీరా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని కోపంగా అన్నాడు రాజశేఖర్. ఓహో, నేను బతికే ఉన్నాను అని ఇప్పుడు అర్థమైందా నీ మట్టి బుర్రకు? అయినా పౌరుషం ఉన్నవాడు గౌరవం అవమానాల గురించి మాట్లాడితే బావుంటుంది. మీకవేవీ లేవు, మరి ఇంకెందుకా బీరాలు అని నవ్వి కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు వీర. పళ్ళు కొరుకుతూ కోపంగా చూశాడు రాజశేఖర్. అతని చూపులు పట్టించుకోకుండా రాజశేఖర్ పక్కనే నిలబడి భయంగా చూస్తున్న సారంగపాణి వైపు తిరిగాడు వీర. ఏంటలా వెర్రి చూపులు చూస్తున్నావు? వీరుడంటే ఎలా ఉండాలి? ఎదురుగా ఏమున్నా రొమ్ము విరుచుకొని ముందుకు వెళ్ళాలి. నువ్వేమో మీ అన్నగారి వెనక దాక్కుంటున్నావు, మన వంశ పరువు తీస్తున్నావు అని చెప్పి సారంగపాణి వెన్ను చరిచాడు వీర. ఆ అదురుకు 2 అడుగులు ముందుకు తూలాడు సారంగపాణి. వీర శవపేటికలోంచి లేచిన దగ్గర్నుంచి రెప్ప వేయకుండా చూస్తున్నాడు మహదేవ్. వీర శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఎలాంటివో అతనికి ముందు నుంచి బాగా తెలుసు. అయినా తాను ఇప్పుడు చూస్తున్న వీర కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు. వీర ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. మంచు పర్వతాలలో తమకు దొరికిన వీర ఇతను ఒక్కరేనా అనే అనుమానం కూడా మహదేవ్కు వచ్చింది. విరిగి కరిగిపోయిన శవపేటిక, వీర మెడలో మెరుస్తూ కనిపిస్తున్న చంద్రవంశ పతకం అతని అనుమానం నిజం కాదని నిరూపిస్తున్నాయి. కొడుకుని చూసిన సంతోషంలో అతని వయసు కొన్ని సంవత్సరాలు తగ్గిపోయినట్లు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మహదేవ్. అప్పటి వరకు విర్రవీగిన తన తమ్ముళ్ళు తన కొడుకును చూసి భయపడడం అతనికి చాలా వినోదం కలిగించింది.
వీరా చనిపోయాడు కాబట్టి కుదిరిన పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంది చంద్రిక. ఇక్కడకు వచ్చాక చనిపోయిన వీరా తిరిగి బతికి అందరితో మాట్లాడడం ఆమెకు మింగుడు పడట్లేదు. వారిద్దరి నిశ్చితార్థం కూడా పెద్దలే చేయడం వలన చంద్రిక వీరాని చూడటం ఇదే మొదటిసారి. వీరాలోని చురుకుదనం, హుషారు, ఆ టీవీ, మాట తీరు అన్నీ చంద్రికను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చనిపోయిన మనిషి నిజంగా బతుకుతాడా? ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? వీరా నిజంగా చనిపోలేదా అని రకరకాలుగా ఆలోచిస్తుంది. రాజశేఖర్ సారంగపాణిలతో మాట్లాడుతున్న వీరా చూపు చంద్రిక మీద నిలిచింది. కొద్దిసేపు ఆగండి చిన్నానలు, మన లెక్కలు తీరిగ్గా చూసుకుందాం. ముందు నాకు కాబోయే భార్యతో మాట్లాడుకోనివ్వండి అని చెప్పి చంద్రిక ముందుకు వచ్చి నిలబడ్డాడు వీరా. చంద్రికను చూడగానే చాలా ఆనందంగా ఉందనిపించింది వీరాకు. యువరాణి చంద్రిక, మనం కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా. ఇప్పటి వరకు నేను లేను కాబట్టి పెళ్లిని రద్దు చేసుకోవాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేను వచ్చేశాను కదా, పెళ్లికి సిద్ధమా అడిగాడు వీరా. మా యువరానికి ఇష్టం లేదు అని చెప్పింది వెనకున్న చెలికత్తె. విసుగ్గా చూశాడు వీరా. ఎందుకిష్టం లేదు? నాకేం తక్కువ అని అడిగాడు వీరా. మా యువరాణితో పోల్చుకుంటే అన్నీ తక్కువే అని మళ్ళీ చెప్పింది చెలికత్తె. తనేం అడిగినా ప్రతిదానికి చెలికత్తె సమాధానం చెబుతూ ఉంటే వీరాకు మహా విసుగ్గా ఉంది. చివరకు విసుగును తట్టుకోలేకపోయాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? మీ యువరానికి మాటలు రావా, లేక నాతో మాట్లాడే ధైర్యం లేదా అని అడిగాడు వీరా. వీరా మాటల్లోని వెటకారం విన్న చంద్రికకు కోపం వచ్చింది. అప్పటి వరకు మామూలుగా చూస్తున్న ఆమె కళ్ళు, ముఖం కోపంతో ఎర్రబడ్డాయి. వీరా అని కోపంగా పిలిచింది చంద్రిక. ఓ, నీకు మాటలు వచ్చా? యువరాణి అని పొగరుతో ఇప్పటిదాకా మాట్లాడలేదన్నమాట అని కవ్వించాడు వీరా. చురుక్కుమని చూసింది చంద్రిక. తన కొడుకును కాదంటున్న చంద్రికను పట్టించుకోకూడదు అనుకున్నాడు మహాదేవ్. వీరా చంద్రికకు కూడా బుద్ధి చెప్పడం చాలా నచ్చిందతనికి. ఒకవేళ వీరా కోరుకుంటే చంద్రికను కోడలుగా తెచ్చుకోవాలని కూడా ఆలోచించసాగాడు. మా యువరాణిని కించపరుస్తావా? మా యువరాణి స్థాయి ఎక్కడా? నీ స్థాయి ఎక్కడా? నీకు కనీసం ఆమె ముందు నిలబడే అర్హత కూడా లేదు అని వెనక నుంచి చెప్పింది చెలికత్తె. వీరాకు స్థాయి లేదు అనేసరికి మహాదేవ్ సేనానిలకు కోపం వచ్చింది. వీరా ముఖంలో మాత్రం ఏ మార్పు లేదు. ఒక కనుబొమ్మ పైకి లేపి అదోలా చూస్తూ, మా స్థాయిల గురించి మాట్లాడుతున్నావు, ఇంతకీ మీ యువరాణి స్థాయి ఎంతో అని వ్యంగ్యంగా అడిగాడు వీరా. 4వ స్థాయి అని గొప్పగా చెప్పింది చంద్రిక. నా కొడుకుది 3వ స్థాయి. అయితే ఏంటి? వాడు త్రిశూల రాజ్యానికి కాబోయే మహారాజు. మా వీరాని పెళ్లి చేసుకుంటే నువ్వు యువరాణివి అవుతావు. అయినా మూర్ఖంగా మాట్లాడుతున్నావు చంద్రిక అని కోపంగా చెప్పాడు మహాదేవ్. మహాదేవ్ కోపం చూసి ఏమాత్రం బెదరలేదు చంద్రిక. మీ కొడుకు 3వ స్థాయిలో ఉన్నాడని మీరు చెప్పుకుంటున్నారు. శరీరం చావు అంచుకు వెళ్ళి బతికి వచ్చిన వ్యక్తి తన స్థాయిలన్నీ కోల్పోతాడని మీకు తెలీదా? ఇప్పుడు మీ కొడుకు బతికి ఉండొచ్చు, కానీ అతనికి ఎటువంటి స్థాయి శక్తులు లేవు. ఇకపై పెరగడం కూడా అనుమానమే. శక్తులు లేని వ్యక్తి రాజైతే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు? శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు అని సూటిగా అడిగింది చంద్రిక. చంద్రిక మాటల్లో నిజమున్నా తన కొడుకులో శక్తులు లేవని నమ్మలేకపోతున్నాడు మహాదేవ్. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో అని రాజశేఖర్ వాళ్ళు మహా ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రిక మాటలకు నవ్వుకున్నాడు వీర. స్థాయి ఎక్కువో తక్కువో నాకనవసరం. మన పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. నువ్వేదో కారణాలు చెప్పి పెళ్లి రద్దు చేసుకుంటే మా నాన్నగారి పరువు ఏం కావాలి? నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన పెళ్లి జరిగి తీరుతుంది చంద్రిక అని స్థిరంగా చెప్పాడు వీర. అలా ఎలా కుదురుతుంది? మీ పరువు కోసం ఇష్టం లేని పెళ్లిని యువరాణి ఎందుకు చేసుకోవాలి? పెళ్లికి ఆమె అనుమతి అవసరం లేదా? ఇదెక్కడి న్యాయం అని రాజశేఖర్ పక్కనే ఉన్న అతను ప్రశ్నించాడు. అతని మాట అయిన మరుక్షణమే వీర చాచిపెట్టి కొట్టాడు. చెళ్ళుమని పెద్ద శబ్దంతో పాటు ప్రశ్నించిన అతను చెంపను చేత్తో పట్టుకొని గింగిరాలు తిరుగుతూ వీర కాళ్ల దగ్గర పడ్డాడు. ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యి అవాక్కయ్యారు. ఏంటి న్యాయాలు అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్నవి అన్నీ న్యాయంగానే జరుగుతున్నాయా? మీరంతా న్యాయం వైపే ఉన్నారా? నీతులు చెబుతున్నారేంటి?
ఎక్కువ మాట్లాడితే అందరికీ ఇదే గతి పడుతుంది, జాగ్రత్త అని అందరికీ వేలు చూపించి బెదిరించాడు వీర. వీరా, అతను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీకు ఎదురు చెబితే కొడతావా? నేను చెబుతున్నాను విను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నాకు నేనుగా ఈ పెళ్లిని, మన బంధాన్ని రద్దు చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతటితో దీన్ని వదిలే అని స్పష్టంగా చెప్పింది చంద్రిక. 6 అడుగుల అందగాడు వీరుడు ఎదురుగా ఉన్నా ఏమాత్రం బెదిరిపోకుండా ధైర్యంగా మాట్లాడుతున్న చంద్రిక వీరాకు చాలా నచ్చింది. ఆమెలో ఉన్న ఆ పొగరు ముచ్చటగా అనిపించింది. చంద్రికనే సూటిగా చూస్తూ దగ్గరకు నడిచాడు వీరా. వీరా వెచ్చని శ్వాస ముఖం మీద తగులుతుంటే ఉలిక్కిపడి చూసింది చంద్రిక. వీరా అందరి ముందు అంత చొరవగా దగ్గరకు వస్తాడని ఊహించకపోవడంతో అప్రయత్నంగా వెనక్కి అడుగు వేయబోయింది. ఆమె అటువంటి పని చేస్తుంది అని ముందే ఊహించినట్టు చంద్రిక నడుం పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు వీర. క్షణకాలంలోనే చంద్రిక వీర కౌగిలిలో బందీ అయింది. జరిగింది గ్రహించిన చంద్రిక అతని పట్టు నుంచి విడిపించుకోవాలని చూసే లోపులోనే ఆమె పెదవులను అందుకున్నాడు వీర. ఘాటు ముద్దుకు గుర్తుగా చంద్రిక పెదవి మీద తీపి గాయం చేసి వదిలాడు. అంతమంది ముందు వీరా చేసిన పనికి కళ్ళ నిండా ఆగ్రహంతో చంపేసేలా చూసింది చంద్రిక. అది చూసి నవ్వుతూ ఆమెను చుట్టుకున్న చేతుల పట్టు మరింత బిగించాడు వీర. వీరా, హద్దు దాటావ్. రాచకన్యతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? దీనికి పర్యవసానం తప్పకుండా అనుభవిస్తావు అని కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ చెప్పింది చంద్రిక. నువ్వు ఏ కన్యైనా నేను ముద్దాడింది నాకు కాబోయే భార్యనే. అందులో తప్పుపడ్డానికి ఏముంది చంద్రిక? దీనికి నువ్వు తిరిగి తీపి బహుమతి ఇస్తానంటే అస్సలొద్దన్ను అని కవ్వింపుగా చెప్పాడు వీర. వీర తెగింపుకు మహదేవ్తో పాటు రాజశేఖర్ వాళ్లంతా విస్తుపోయారు. కొడుకు ప్రవర్తనకు ఎలా స్పందించాలో తెలియక తడబడుతూ వెనక్కు తిరిగాడు మహదేవ్. కళ్ళు వదిలేసి మరీ చూస్తున్న వాళ్లతో, కాబోయే జంట ఏదో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, వాళ్లనలా చూడ్డానికి సిగ్గులేదా? పక్కకు తిరగండి అని సేనాని గట్టిగా గదమాయించాడు. పెద్దలందరి ముందు ఏంటి పరాచకాలు? మర్యాదగా వదులు వీరా అంటూ గింజుకోసాగింది చంద్రిక. అంటే నేను పట్టుకోవడంలో, ముద్దు పెట్టుకోవడంలో నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం వాళ్ళు చూస్తున్నారనే కదా? వాళ్ళని మా సేనాని చూసుకుంటాళ్లే అని మరోసారి పెదవులు అందుకోవడానికి తల వంచాడు వీర. మాటల్లో ఉన్నప్పుడు క్షణకాలం వీర చేతిపట్టు వదులు అవడంతో తన శక్తినంతా ఉపయోగించి వీరాని వెనక్కు తోసింది చంద్రిక. వీర తేరుకునేలోగానే విసురుగా తన చురకత్తిని తీసి వీర మెడ మీద గుచ్చింది చంద్రిక. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నా వినకుండా నన్ను నలుగురిలో అవమానించినందుకు నీకు మరణమే తగిన శిక్ష, అనుభవించు వీరా అంటూ కత్తిని మరింత లోతుకు దింపబోయింది. వీరా నవ్వుతూ చంద్రిక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చంద్రిక వీరా మీద దాడి చేయడం చూసి అందరూ అదిరిపడ్డారు. అయిపోయింది, వీరా చచ్చిపోతున్నాడు. యువరాణి చంద్రిక వీరాని చంపేసింది అని గట్టిగా అరిచారు. కొడుకు రక్తం చూసి చంద్రిక అని కోపంగా అరిచాడు మహదేవ్. తండ్రిని ఆగమన్నట్టు చేయి చూపించాడు వీర. ఇది కేవలం మా ఇద్దరికీ సంబంధించిన విషయం నాన్నగారు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అని చెప్పాడు. వీర శక్తుల్లో అంతకంతకు కనిపిస్తున్న మార్పును చూస్తూ బయటకు తీసిన కత్తిని తిరిగి ఒరలో పెట్టుకున్నాడు మహదేవ్. వీర కళ్లల్లో చావు భయం కనిపించలేదు. సరికదా, నువ్వేం చెయ్యలేవన్న వెక్కిరింపు కనిపించి ఉడికిపోయింది. వీరాని ఎలా అయినా ఓడించాలి అని వీరా మీద శక్తి ప్రయోగం చేయటానికి చేతిని ఎత్తబోయింది చంద్రిక. కాని ఆమె ఆలోచన ముందే తెలిసినట్టు చంద్రిక చేతిని తన మరో చేతితో గట్టిగా పట్టుకున్నాడు వీర. చావునే ఎదిరించి తిరిగి బతికొచ్చిన వాడిని నన్ను చంపడమంటే అంత సులభం అనుకుంటున్నావా చంద్రిక? అది నీ వల్ల కాదు. లేత సుకుమారివి, నీ సుతిమెత్తని చేతులు నన్ను అల్లుకోవాలి తప్ప ఇలా కత్తిని పట్టి కవాతులు చేయకూడదు. చూడు, నీ చేతులు ఎంతగా కందిపోయాయో అని చెప్తూనే తన మెడలో గుచ్చుకున్న కత్తిని బయటకు లాగాడు వీర. వీర చేతులను గట్టిగా విదిలించుకొని దూరంగా జరిగింది చంద్రిక. ఎక్కువ కలలు కనకు వీరా, మన పెళ్లి జరగదు, నేను జరగనివ్వను అని పౌరుషంగా చెప్పింది చంద్రిక. నాకు కలలు కనే అలవాటు లేదు చంద్రిక, కోరుకున్నది దక్కించుకోవడమే తెలుసు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఈ నిశ్చితార్థం రద్దు చేసేయాలి అంతే కదా? సరే, చేసేద్దాం అని తేలిగ్గా చెప్పాడు వీర. వీరా మాటలకు చంద్రిక విస్మయం చెందితే
మహదేవ్ నిర్ఘాంతపోయాడు. మిగిలిన వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. వీరాకు పిచ్చి పట్టిందా? ఇంతకు ముందేమో యువరానికి ఇష్టం లేకుండా చొరవ తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు తనకు తానే నిశ్చితార్థం రద్దు చేస్తాను అంటున్నాడు. చచ్చి బతికాడు కదా, మెదడు పనిచేయట్లేదేమో అని వెనకున్న వాళ్ళు రకరకాలుగా అనుకోసాగారు. ఆ మాటలన్నీ మహదేవ్ చెవికి వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకు మనసులో ఎలా ఆలోచిస్తున్నాడో అంచనా వెయ్యలేకపోతున్నాడు. కొడుకును ఏమనలేక, జరిగేదానిని ఆపలేక అసహనంగా చూస్తున్నాడు మహదేవ్. వీరా, నువ్వు నిజంగానే పెళ్లి రద్దుకు ఒప్పుకుంటున్నావా? లేక యువరాణి చంద్రికను మమ్మల్ని ఏమార్చాలి అనుకుంటున్నావా అని గట్టిగా అడిగాడు రాజశేఖర్. రాజశేఖర్ వైపు వెటకారంగా చూస్తూ, నీ నక్క తెలివితేటలు వాడకు చిన్నాన్నా. జిత్తుల మారి వేషాలు వేయటానికి నాకు నీ పోలికలు రాలేదు. నేను మాటంటే మాటే, వెన్ను చూపించడం నా రక్తంలోనే లేదు. యువరాణి చంద్రికకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు. ఆమె కోరుకున్నట్టే ఈ పెళ్లి రద్దు చేసుకుంటాను అని గంభీరంగా చెప్పాడు వీరా. వీరా మాటలతో ఇంతకు ముందు అతను ఏదో మాట వరుసకు చెప్పాడేమో అనుకుంటున్న చంద్రిక ముఖంలో చిరునవ్వు వచ్చింది.